శ్రద్ధ పెడితే ఎరుకుతో ఉంటే ఆయన మన మధ్యలోనే ఉన్నారు. ఆ బుద్ధుడు యొక్క గాలి అంటే ఆయన యొక్క పవన మనలోనికి ప్రవహింపనిస్తున్నాం. ఎస్, హీ కెన్ బి కాల్డ్ బ్యాక్ అగైన్. శరీరం బికాజ్ నోబడి ఎవర్ డిజపియర్స్. ఎవరు మాయమైపోరు. భౌతికమైన శరీరం లేకపోయినా బుద్ధ యాజ్ నో లాంగర్ అన్ ఎంబాడీడ్ పర్సన్. శరీరం లేకపోయినా he does not exist as an individual anywhere. మఠాకాశంగా ఉండరు, మఠాకాశంగా ఉంటారు. His essence, his soul is a part of the cosmic soul now. విశ్వమానసంలో విశ్వాత్మగా విరాజిల్లి ఉంటుంది. ఆత్మ పదార్థం అనేది అంతటా వ్యాపించిపోయింది. ఆ బుద్ధుడైనా, పత్రిజీ అయినా, పత్రిసారైనా మనకు అంతటా వ్యాపించిపోయి ఉన్నారు. విశ్వం అంతా వ్యాపించిపోయి ఉన్నారు. చాలా మంది మనం ఎంత డీప్గా మనం మెడిటేషన్ చేస్తామో, కోరుకుంటాము, తీవ్రమైన తపనతో ఉంటాము, ప్రార్థనా హృదయాలతో ఉంటాము, కోరుకుంటాము, then a soul has disappeared into the cosmos. Soul again become manifest in millions of ways. బహుముఖంగా ఆ బుద్ధుడు లేదా పత్రిజీ మనకంతా విస్తారంగా మనకు దొరుకుతారు. No true master ever dies, my dear friends. ఆ ట్రూ మాస్టరు ఎప్పుడు మనల్ని విడిచిపోలేదు. ఈజ్ ఆల్వేస్ విత్ అస్. ఈజ్ ఆల్వేస్ విత్ అస్. మనతోనే ఉన్నారు. నో ట్రూ మాస్టర్ ఎవర్ డైస్. దిస్ ఇస్ ద గేమ్. నో ఇఫ్ ఎనీ అంటే మై డియర్ ఫ్రెండ్స్, హీ కెనాట్ డై. డెత్ డస్ నాట్ అపియర్ ఫర్ ది మాస్టర్స్. గురువులకి, ఆ పరమ గురువులకి మరణం అనేది వారికి లేదు. వారికి లేదు. అంచేత దే ఆర్ మాస్టర్స్. వారికి తెలుసు జీవితం అనేది ఎప్పటికీ ఫర్ ఎవర్, ఎటర్నిటీ ఆఫ్ లైఫ్ అని. శరీరం మాయమైపోతుంది, బాడీ డిజపియర్, మాయమైపోతున్నది తెలుసు. ఎందుకంటే దట్ బాడీ ఈజ్ నాట్ ఎట్ ఆల్. ఈ శరీరమే కాదు. ఈ శరీరం అనేది కేవలం ఆవరణ. శరీరం అనేది ఒక దుస్తులు వేసుకున్నట్టు, బట్టలు వేసుకున్నట్టు. శరీరం అనేది ఒక గృహము, నివాసము. కానీ గెస్ట్ నెవర్ డిజపియర్స్. ఆ గెస్ట్, ఆ అతిథి లోపలికి వెలుపలికి వస్తూ ఉంటాడు, లేదా ఒక నివాసం నుంచి మరొక నివాసంలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఒకరోజు అల్టిమేట్లీ గెస్ట్ స్టార్ట్స్ లివింగ్ అండర్ ద స్కై. ఆకాశ వీధుల్లో విహరిస్తూ ఉంటాడు, ఏ నివాసం లేకుండా. ఈ విధంగా ఆ అతిథి కంటిన్యూగా, గురువు కంటిన్యూగా మనకు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. శరీరాలు, ఇళ్ళు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి.
శరీరం ఉంది, ఇళ్ళు ఉన్నాయి, వస్తాము, పోతాము, పుడతాము, మరణిస్తాము. కానీ ఆ ఇన్నర్‌ది మరణం లేని ఆ మీరు కంటిన్యూగానే ఉంటారు. ఆ ఇన్నర్ కంటిన్యూటీగానే ఉంటుంది. అది శాశ్వతంగా ఉంటుంది. కాలాతీతంగా ఉంటుంది. మరణం లేనిదిగా ఉంటుంది. అది మరణం లేనిదిగా డెత్‌లెస్‌గా ఉంటుంది. సో, మీరు ఆ గురువు పట్ల ప్రేమ కలిగి ఉన్నప్పుడు, ఓ జీసస్ పట్ల ప్రేమ, ఓ బుద్ధుడు పట్ల ప్రేమ, ఓ జరాతుష్ట్ర పట్ల ప్రేమ, లావోట్జు పట్ల ప్రేమ, ఆ పత్రిజీ పట్ల ప్రేమ, అది టోటల్‌గా ఉన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా యూ ఆర్ బ్రిడ్జ్డ్. యూ ఆర్ కనెక్టెడ్. ఆ గురువుతో కనెక్ట్ అవుతాం. ఆ పత్రిజీతో కనెక్ట్ అవుతాం. ఆ జీసస్‌తో కనెక్ట్ అవుతాం. ఆ బుద్ధుడితో కనెక్ట్ అవుతాం. ఆ జరాతుష్ట్రతో కనెక్ట్ అవుతాం. లావోట్జుతో కనెక్ట్ అవుతాం. ఒక బుద్ధుడి గురించి మనం మాట్లాడుతూ ఉంటే, ఆ మాట వలన ఒక బ్రిడ్జ్ ఏర్పడుతుంది. వారధి ఏర్పడుతుంది. ఎందుకు బుద్ధుడి గురించి ఆనాపానసతి మనకు అందించారు ఈ ప్రపంచానికి? దుఃఖ నివారణోపాయము. ఆ మోస్ట్ ఇంపార్టెంట్ మాస్టర్. ఈ భూమి మీద ఉన్న మహోన్నతమైన, అద్భుతమైన మీరెవరితోనూ పోల్చడానికి కూడా అరివి కాని ఒక స్పెషల్ మాస్టర్ ఆయన. యూ కెన్ హావ్ ఏ టేస్ట్ ఆఫ్ హిస్ బీయింగ్. ఆయన ఉనికిని మనం ఆస్వాదించాలి. అప్పుడు యూ విల్ బి ఇన్ఫినిట్‌లీ బెనిఫిటెడ్. బ్లెస్డ్, ఆశీర్వదింపబడతాము. అందుకోసమే పౌర్ణమి దినాలు, ఆనాపానసతి ధ్యానం. ఎరుకతో, సతి అంటే మైండ్‌ఫుల్‌గా ఎరుకతో ఉండడం. ఆ బెనిఫిట్స్ మనం పొందుతాం. సో, ఎప్పుడైతే ఆ గురువుతో మనం కనెక్ట్ అవుతామో, ఆ గురువు గురించి మనం స్మరణ చేస్తామో, పితామహ పత్రిజీ మనతో అంటారు. ఒక బుద్ధుడితో మనం సజ్జన సాంగత్యం చేయొచ్చు. ఒక అష్టావక్రుడితో సజ్జన సాంగత్యం చేయొచ్చు. ఓ కృష్ణుడితో సజ్జన సాంగత్యం చేయొచ్చు. వెన్ యూ రీడ్ దట్ బుక్, ద కృష్ణ విల్ స్పీక్. ఆ భగవద్గీత చదువుతుంటే ఆ కృష్ణుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. ఆ ధమ్మపద చదువుతూ ఉంటే ఆ బుద్ధుడు మనతోనే మాట్లాడుతూ ఉంటాడు. ఆ పత్రిజీ తులసీ దళం చదువుతుంటే మనకు ఆ పత్రిజీ మనతో మాట్లాడుతూనే ఉంటారు. ఎంతో ఎసెన్స్ ఇస్తూ ఉంటారు. సో మెనీ బుక్స్, సజెస్టెడ్ బుక్స్. ఎందుకు అంటే మన మూల ధ్యానంలో మరింత పటిష్టమవటం కోసమే ఆయన యొక్క సూచన. దట్ ఈస్ ద గేమ్ మై డియర్ ఫ్రెండ్స్. కమ్యూనికేషన్ అవుతాం. అల్టిమేట్ కమ్యూనికేషన్. మాటలు సరిపోవు. మాటలు చెప్తాం. కానీ సైలెన్స్ కమ్యూనికేషన్ ఉంటుంది. అందుకోసమే సైలెన్స్ మెడిటేషన్ ఉంటుంది. ఆ గురువు గురించి మనం వింటున్నప్పుడు ఆ బుద్ధుడుతో మనం ఫీల్ అవుతాం. ధ్యానం శ్వాస గురించి చెప్తున్నప్పుడు ఉత్తమోత్తమమైన ఉచ్ఛ్వాస నిశ్వాసల అండ్ యూ హావ్ టు ఫీల్ ఇట్. ఆ ఉత్తమోత్తమైన ఉచ్ఛ్వాస నిశ్వాసల వెంట వెళితే తాను బ్రహ్మమవుతాడా? యూ హావ్ టు ఫీల్ ఇట్. అది అక్కడ బ్రిడ్జ్ అన్నట్టు. ఆనాపానసతి అంటే ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూరుకుని ఉండటం.
యూ హ్యావ్ టు ఫీల్ ఇట్. అప్పుడే మనం టోటల్‌గా ఆ బుద్ధుడితో మనం కమ్యూన్ అవుతాం. ఫీలింగ్. దేర్ ఈస్ నో వర్డ్స్. మనం మాటలు చెప్తాం. అండ్ యూజ్ వర్డ్స్ ఈస్ ఎ డేంజరస్ గేమ్ టు. ఆ మీనింగ్ విల్ రిమైన్ విత్ మీ. ఓన్లీ ది వర్డ్ విత్ రీచ్. నేను మాట చెప్పాను. ఆ ఫీల్ నాలోనే ఉంది. కానీ మీ మాటల వరకే మీకు చేరతాయి. కానీ ఫీల్ అవ్వాలి. దానికి మాటకేమి ఫలము? మనసు నిలుప ఫలం. మనసు నిలుపొత్తే తేట మాట దొరక తేట మాట దొరక దేవత మూర్తితో ఆగు అంటే రైట్ స్పీచ్. సరైన వాక్కు వస్తుంది. సో మై ఫ్రెండ్స్, అక్కడ ఒక వాక్కు, సరైన వాక్కు, ఆ వాక్కులో పదము మాత్రమే మనకు చేరితే తదర్థ మననాతు త్రాయతే ఇతి మంత్రః. మననాత్ మాటే మంత్రం అంటారు. మాటే మంత్రం అన్నప్పుడు దాని అర్థం కూడా మనకు తెలియాలి. తదర్థ మననాతు త్రాయతే ఇతి మంత్రః. దాని భావం తెలియాలి. దీని భావమేమి అన్న తీవ్రమైన తపన ఉంటేనే మనకు ఆ సత్యం మనకు తెలుస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, జస్ట్ బీ అవేర్. అవేర్‌గా ఉండాలి. ఎరుకతో ఉండాలి. అలర్ట్‌గా ఉండాలి. సో, గురువు యొక్క అనేక రహస్యాలు మనకు అవగాహన అవుతాయి. ఎంతగా మనం తాదాత్మ్యం చెందుతామో అంతగా. సో, మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎంతగా మాటలు నిలిపి మౌన స్థితిలోకి వెళ్తాము, ఇన్నర్ సైలెన్స్‌లోకి వెళ్తాము. ఇట్ మే హ్యాపెన్ ఈవెన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది సెంటెన్స్. ఎందుకంటే వి హావ్ నో టైమ్. ఏ సమయం అయినా సత్యం వైపుకే మనం వెళ్ళాలి. అల్టిమేట్ లా. అల్టిమేట్ లా ఒకటే విశ్వాన్నంతా ఏకోన్ముఖం చేస్తుంది. ఆ అంతిమ సత్యం. అందరిలోనూ ఊపిరి ఉంది. అందరిలోనూ ఆ ప్రాణశక్తి ఉంది. ఆ అంతిమ న్యాయం ఆ యొక్క సత్యం వైపుకి, ఆ ధ్యానం వైపుకి మనం ప్రయాణం చేసినప్పుడే విశ్వమంతా ఏకోన్ముఖం అవుతుంది. అందుకోసమే ఈ కథా ధ్యానం. అది బయటికి కనపడదు. ఇట్ ఈస్ ఇన్విజిబుల్. బట్ ఇట్ ఈస్ సర్టెన్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విశ్వం ఎంతో సువిశాలంగా ఉంది. ఇన్ఫినిటీగా ఉంది. సహజంగా అది రన్ అవుతూ ఉంది. సామరస్యంగా రన్ అవుతుంది. ఎందుకు ఈ విశ్వమంతా, ఈ భూమి అంతా చక్కగా ఈ విశ్వ వీధుల్లో విహరిస్తుంది. కనెక్టింగ్ ఎవ్రీథింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ప్రతిదీ జస్ట్ ఎవ్రీథింగ్ వారధిలా ఏర్పడుతుంది. శ్వాసే వారధి. మనమేమి జీవులం కాదు. చుట్టూతా నీళ్లున్న దీవులం కాదు. ద స్మాలెస్ట్ గ్రాస్ లీఫ్ ఈస్ జాయింట్ టు ద గ్రేటెస్ట్ స్టార్. ఇది చూడండి ఎంత మీనింగ్. ఒక గడ్డి పరక విశ్వంలో ఉన్న నక్షత్రంతో కనెక్ట్ అయింది. ఆ గడ్డి పరక కన్నా మనం తక్కువ. డిస్ట్రాయ్ ఎ స్మాల్ గ్రాస్ లీఫ్. ఒక గడ్డి పరకను తుంచిన ఒక గడ్డి పరకను మనం తుంచిన
ఎగ్జిస్టెన్స్‌కి అది ఎంతో విలువైనది. ఈ ఉనికి సర్వస్వానికి ఎంతో విలువైనది. ఎవరో నన్నడిగారు, "ఈ ప్రకృతి గురించి చెప్పండి" అని. నిజంగా ఈ ప్రకృతి గురించి ఇలానే ఉంటుంది. ఇమ్మెన్స్ వాల్యూ టు ద ఎగ్జిస్టెన్స్ ఇట్‌సెల్ఫ్. ఈ ఉనికి అంతా వేరే విధంగా ఏం లేదు. ఒకటి గొప్ప, ఒకటి తక్కువ అనేది ఏం లేదు. నథింగ్ ఈజ్ స్మాల్, నథింగ్ ఈజ్ గ్రేట్. ద గ్రేటెస్ట్ స్టార్ అండ్ స్మాలెస్ట్ గ్రాస్ వీడ్. ఈ భూమి మీద ఒక గడ్డి పరకకి ఎంత విలువ ఉందో, విశ్వ వీధుల్లో మెరిసేటువంటి ఆ నక్షత్రానికి ఒకటి అంతే విలువ. మనం గడ్డి పరకే కదా అని తుంచివేయడం కాదు. అది దాని ఇంపార్టెన్స్. ఎందుకంటే విశ్వం, ద యూనివర్స్, అది నియమం, అది న్యాయం, అది సమత్వం. దేవుడితో వారసత్వంగా వచ్చింది కాదు. సమన్యాయం. భేదం లేదు. విశ్వానికి భేదం లేదు. సూర్యుడికి, ఆ ప్రకృతికి, ఆ ప్రేమకు భేదం లేదు. భేదమే లేదు. Existence is absolutely communist. It knows no classes. It is all one. ధమ్మ. దీన్ని బుద్ధుడు ధమ్మ అంటారు. న్యాయం అంటారు. రైటియస్‌నెస్, విర్చ్యూ. ఎగ్జిస్టెన్స్ ఈజ్ వెరీ విర్చ్యూ. ఎంతో విలువైనది. ఎంతో గొప్పది. ఈ ఈ ఉనికి ఇందాకడే గడ్డి పరకతోను ఎంతో ఆకాశంలో ఉన్న మహా గొప్ప నక్షత్రానికి అది, ఇది రెండే విలువతో ఒకే విలువ ఉంది అని చెప్పారే అన్నప్పుడు ఏంటి చూడండి. ఈ భూమి ప్రతిదీ విలువైనది. ప్రతిదీ మహోన్నతమైనది. కానీ నీకు అలా అనిపించలేదు. నువ్వు అలా అనిపించలేదు అంటే నువ్వు సరైన అవగాహనలో లేవు. రైట్ యాటిట్యూడ్‌లో లేవు. సరైన అవగాహనలో లేవు. ఈ ఉనికి సర్వస్వం అంతా మహోన్నతంగానే ఉంది. ఇక్కడ ఏం జరుగుతున్నా కరెక్ట్‌గానే జరుగుతుంది. వాట్సెవర్ హ్యాపెన్స్ హియర్ ఆల్వేస్ హ్యాపెన్స్ రైట్ హియర్. తప్పు ఎక్కడా జరగటం లేదు. ఎవరు నేర్చుకునే క్రమంలో, ఎదుగుతునే క్రమంలో అన్నీ కరెక్ట్‌గానే జరుగుతూనే ఉంటాయి. అది తప్పు అనిపించవచ్చు మనం. ఎందుకంటే మనం ఒక ఐడియా పెట్టుకొని ఉంటాం. ఇదే ఇదే కరెక్టు. అది కరెక్ట్ కాదు. మనం ముందస్తుగా ఏ నిర్ణయాలు మనం పెట్టుకోనప్పుడు ఏది తప్పు కాదు. ఏది తప్పు కాదు అంటే అంతా ఓకే. నథింగ్ ఈజ్ రాంగ్ అంటే ఆల్ ఈజ్ రైట్. అంటే పుట్టుటయు సత్యమే, పోవుటయు సత్యమే. Nothing is wrong in the birth. Nothing is wrong in the death. Death is right, birth is right. Andamu, beauty is right, ugliness is right. That is the great thing, my dear friends. ఇది ఈ సత్యం మనకు అవగాహన అవుతుంది ఓ బుద్ధుడి ద్వారానే. మన మనసు సంకుచితంగా ఉంటాయి. పరిమితంగా ఉంటాయి. హోల్‌సమ్ చూడం మనం. వి కెనాట్ ద హోల్. మనం ఇది చూసి ఇంతే, తెలిసింది గోరంత, తెలియవలసింది కొండంత ఉంది. తెలియవలసింది కొండంత ఉంది. ఒక చిన్నదాన్ని పట్టుకొని మనం
వేలాడుతూ ఉంటాం. మనము పిల్లలు దొంగ, పోలీస్ ఆట ఆడుకున్నట్టుగా మనం ఎలాంటి వాళ్ళమంటే, ఒక తలుపు వెనక ఆ రంధ్రంలోంచి బయటకు చూస్తున్న వారిలాగా ఉంటాం. ఆ తలుపు వెనక రంధ్రం అంటే, ఆ తలుపుకి ఏముంటుంది? కీ హోల్ ఉంటుంది. ఆ కీ హోల్‌లోంచి చూస్తున్నాం. ఎంతవరకు అంటే, కీ హోల్‌లోంచి మనం వీధిలోకి చూస్తుంటే ఎంత మేర కనబడుతుంది. ఈ మనమంతా చూసేది ఆల్‌వేస్ సీ థింగ్స్. యెస్. ఎవరో మన ముందుకొస్తే సంబడీ ఈస్ మూవింగ్. కారు వచ్చింది, వెళ్ళిపోయింది. కార్ ఈస్ సడెన్‌లీ పాసెస్ వచ్చి వెళ్ళిపోయింది. వన్ మూమెంట్ ఈస్ వన్ మూమెంట్ ఇట్ వాస్ నాట్ దేర్. ఒక క్షణమే ఉంది. తర్వాత లేదు. వన్ మూమెంట్ ఇట్ ఈస్ దేర్ అండ్ అనదర్ మూమెంట్ ఇట్ ఈస్ గోన్ ఫరెవర్. ఒకసారి ఉంది. తర్వాత వెళ్ళిపోయింది. ఎందుకంటే అక్కడి వరకే మనం చూడగలుగుతాం. అట్లా మన మనసు చిన్నగా, సంకుచితంగా, పరిమితమైన భావనతో, ముందస్తుగా సత్యం ఇంతే అనే భావనతో మనం ఉంటే, ఈ విధమైన దాంట్లో మనం పడిపోతాం. రాంగ్ రూట్‌లో పడిపోతాం. సో, ఒక సర్టెన్ ఐడియా పెట్టుకున్నాం. ఇది సరైనది, ఇది సరికానిది. వెన్ యూ లుక్ వితౌట్ ఎనీ ప్రిజుడియస్ అంటే ముందస్తుగా ఏ భావన లేకుండా, నథింగ్ ఈజ్ రాంగ్, ఆల్ ఈజ్ రైట్. నథింగ్ ఈజ్ రాంగ్. ఏది తప్పు కాదు. ఏది తప్పు కాదు. ఆల్ ఈజ్ రైట్. బర్త్ ఈజ్ రైట్, డెత్ ఈజ్ రైట్. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము అని అది చూడండి ఎలా 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 ఉంటుంది ఆ సాంగ్ ఎలా ఎలా చెప్తాడు? పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్టెల నడిమి నీ పని నాటకం. ఇట్లా మనకు గురువులు, సద్గురువులు, జగద్గురువులు ఆ సత్యాన్ని మనకు బలంగా గుద్ది మరి చెప్తున్నారు. కానీ మన మనసు సంకుచితం అవ్వటం వలన సంకుచిత భావనతో ఒక తలుపు వెనక ఒక తలుపు వేసుకుని ఆ కిటికీ ఆ కిటికీ కాదు ఒక కీ హోల్. ఆ కీ హోల్‌లోంచి మనం బయటకు చూస్తే ఎంత పరిమితమైన దృష్టి, ఎంత విశాలమైన వ్యవహారం కీ హోల్ నుంచి చూస్తున్నట్టు. సో మచ్ డిఫరెంట్. దట్స్ వై వి ఆర్ లుకింగ్ ఎట్ ఎగ్జిస్టెన్స్. ఈ ఉనికి సర్వస్వాన్ని మనం పరిమితమైన దృక్కులో చూస్తున్నాము. దీన్నే మనకు మరొక దాంట్లో 'నేచర్ ఆఫ్ పర్సనల్ రియాలిటీ' అనే బుక్ అనుకుంటాను. సేత్ మహానుభావుడు చెప్తాడు. ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు కింద ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి యొక్క దృష్టి ఎంతవరకు పరిశీలిస్తుందో అంత మేరకే ఆ చెట్టుని గ్రహిస్తాడు. ఒక బర్డ్ ఉంది. ఆకాశంలో విహరిస్తుంది. అది ఎత్తుగా చూసి దాని యొక్క అది ఏ దృష్టిలో దాన్ని ఒక పరిమితి ఎంతవరకు ఉందో అంటే మొత్తం ఎంటైర్ చెట్టంతా చూడగలుగుతుంది కదా! పెద్ద మహావృక్షం. దాన్ని చూడగలుగుతుంది. ఆ చెట్టు మీద పెద్ద ఆకులున్నాయి. ఆ చెట్టుకి పెద్ద ఆకులున్నాయి. ఆ ఆకు మీద ఒక సూక్ష్మజీవి ఉంది. ఆ సూక్ష్మజీవి యొక్క ప్రయాణం 1000 మైళ్ళు ఉంటుంది దానికి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఆ సూక్ష్మజీవి అక్కడి నుంచి కదిలి ఆకే. అంటే మన పెర్సెప్షన్, మన లెవెల్స్ ఎలా ఉన్నాయి అని ఒక కన్నుకే అలా ఉంటే, ఒక జీవికి ఎలా ఉంది, మరొక జీవికి ఎలా ఉంది అన్నప్పుడు మనం మనసు పరిమితమైన అంటే విశాల భావం లేకుండా ఉన్నప్పుడు, సంకుచితంగా ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉంది? సో మై ఫ్రెండ్స్, సంథింగ్ ఇన్ ద మనమంతా ఎప్పుడు కూడా దేని గురించి చెప్తూ ఉంటాం? భవిష్యత్తు గురించి చెప్తూ ఉంటాం. లేదా భవిష్యత్తుని మనం ఫ్యూచర్‌లోకి తీసుకున్నాం. భవిష్యత్తుని వర్తమానంలోకి తెచ్చి ఇలా ఉంటే బావుంటుంది, అలా ఉంటే బావుంటుంది.
కానీ ఇంకొక విధంగా ఏంటంటే, వి సే సంథింగ్ ఈజ్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తు గురించి మాట్లాడతాం. ఆ భవిష్యత్తు గురించి మాట్లాడేది వర్తమానంలోకి తెస్తాం. వి సే అలాగే అంటే వర్తమానంలో ఎళ్ళిపోయిన అదొక క్షణం గడిచిన తర్వాత అదేమైతదది? ఇప్పుడు మాట్లాడాము. అది మళ్ళా గతంలోకి వెళ్ళిపోయింది. ఎందుకని? ఈ కాలం అనేది మనిషి లెక్కలు వేసుకోవడానికి, చరిత్ర రాసుకోవడానికి, అప్పు ఇస్తే పలానా తేదీలో నువ్వు అప్పు తీసుకున్నావని లెక్కలు రాసుకోవడానికి, వ్యాపార లావాదేవీలకి, చరిత్ర పలానప్పుడు అలా జరిగింది, ఇలా జరిగిందని చెప్పుకోవడం కోసం ఈ విధంగా మన ఇన్వెన్షన్ అది. టైం అనేది మన ఇన్వెన్షన్. విశ్వంలో లేదా కాలం అనేది కాలాతీతంగానే ఉంది. ఈ కాలానికి, విశ్వానికి, ఉనికి సర్వస్వానికి భవిష్యత్తు లేదు, గతము లేదు. కేవలం వర్తమానమే ఉంది. ఎగ్జిస్టెన్స్ అంటే ఉనికి. ఉనికి అంటే వర్తమానంలోనే ఉంటుంది. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఇలా వర్తమానంలో ఉన్న ఉనికి ఏ విధంగా ఒక మనిషి కీ హోల్‌లోంచి బయటకు చూస్తున్నాడో, వాడి పరిమితి భావన ఎంతవరకు? ఇట్లా భిన్న భిన్న విధుల గురించి మరిన్ని విశేషాలు రేపటి ఎపిసోడ్‌లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇంకొక ముఖ్యమైన హైలైట్ చెప్పుకుందాం. ఉన్నదే దేవుడు. దెయ్యమైతే లేదు. ఉన్నదే దేవుడు. ఓన్లీ గాడ్ ఎగ్జిస్ట్స్. దయ్యాన్ని సృష్టించింది మనిషి. దయ్యం పేరుతో ఇతరులను లోబరుచుకోవడం కోసం, ఇతరుల మీద పెత్తనం చేయడం కోసం ఆడిన క్రూరమైన ఆట అంతే. పిల్లల్ని లేకపోతే స్త్రీలని లేకపోతే బలహీన మనసు ఉన్న వారిని లోబరుచుకోవడం కోసం మనిషి కనిపెట్టింది, మనిషి సృష్టించింది దయ్యాన్ని. కానీ ఎవరున్నారు ఉనికి సర్వస్వం అంతా? దైవమే ఉంది. ఓన్లీ గాడ్ ఎగ్జిస్ట్స్. దట్ ఈస్ ధమ్మ. కానీ బుద్ధుడు దేవుడనే పదాన్ని బుద్ధుడు వాడలేదు. అది వేరే స్టోరీ. ఎందుకంటే మన ఐడియా దేవుడనే పదానికి మనం చేసిన గందరగోళం ఆ బుద్ధుడికి తెలుసు. ఆన్ ది నేమ్ ఆఫ్ గాడ్. ఆన్ ది నేమ్ ఆఫ్ గాడ్ ఇప్పటికి మన ప్రపంచంలో ఏమేమి వింతలు, విడ్డూరాలు జరుగుతున్నాయి. ఆన్ ది నేమ్ ఆఫ్ గాడ్ అనేది మన చుట్టూ ఎంత ఏ స్థితిలో ఉన్నామనేది మనకు తెలుసు. అంచేత బుద్ధుడు ఆ దైవం అనే పదాన్ని, దేవుడనే పదాన్ని వాడలేదు. దానికి మారుగా ధమ్మం శరణం గచ్చామి అన్నాడు. ఆయన గొప్ప శాస్త్రవేత్త. మిగతా వాళ్ళంతా ఆయనేదో నాస్తికుడు, నాస్తికవాదాన్ని చెప్పాడని అంటారు. కాదు, ఆయన సైంటిఫిక్ ఎక్స్‌ప్లోరేషన్ శాస్త్రీయంగా తెలుసుకోవడం కోసమే చెప్పాడు. ఆ అనుభవపూర్వకమైన జ్ఞానం కోసమే చెప్పాడు. సో, థాంక్ యూ మాస్టర్స్. హ్యాపీ డే టు యూ ఆల్. రెండో రోజు పౌర్ణమి తర్వాత సజ్జన సాంగత్యం 1 అవర్‌లోనే మనం ముగించుకున్నాం. సో, థాంక్ యూ. బై. కామెంట్స్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలు తెలియచేయండి. నౌ వి ఆర్ ఎండింగ్ ద ప్రోగ్రామ్. నో ట్రూ మాస్టర్ ఎవర్ డైస్. అంటే గురువు ఎప్పుడు ఆ గురువు గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే ఆ గురువే మన దగ్గరికొస్తాడు. భగవద్గీత చదువుతుంటే ఆ కృష్ణుడే మన వద్ద ఉంటాడు. ఇలాంటి విషయాల గురించి మనం చెప్పుకుందాం. సో, థాంక్ యూ. బై.